సంగారెడ్డి జిల్లా ఆందోళనలో బాణసంచా గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఇక గోదాంలో వ్యక్తులు ఉన్నట్టుగా తెలుస్తోంది. మంటల ధాటికి గోదాం పూర్తిగా కాలి ధ్వంసమైంది. ప్రమాదానికి గోదాం యాజమానుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు అంటున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాము సిద్ధంగా ఉన్నారు. రాము, అసలు ఎలా జరిగింది అగ్ని ప్రమాదం? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? సాయిరాం అందోల్ టపాసు గోదాంలో అయితే భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అందోల్ మండలం సంగపేట శివారులో ఏర్పాటు చేసినటువంటి ఖడ్గం వేణుగోపాలకు సంబంధించినటువంటి ఈ యొక్క టపాసు గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించి పెద్ద ఎత్తున శబ్దాలతో అయితే ఈ యొక్క పేలుళ్లు సంభవించాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో దీంతో అక్కడ పనిచేసే స్థానికులైతే భయంతో పరిగెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ స్థానికులైతే మంటలు ఆర్చేందుకైతే ప్రయత్నించారు. ఇంతలో ఫైర్ స్టేషన్ కు అదే పోలీసు వారికి అయితే సమాచారం అందించిన విధంగా అక్కడ ఫైర్ సేఫ్టీ అధికారులు అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఫైర్ సేఫ్టీ అధికారులు అక్కడికి చేరుకొని వారి అక్కడ మంటలు ఆర్పే ప్రయత్నము చేశారు. అందులోనే గోదాంలో అయితే తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఈ యొక్క ప్రమాదం జరిగిందన్నట్టయితే స్థానికులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ కొంతమంది ఎవరైతే అక్కడ పనిచేసేటటువంటి కార్మికులు ఉన్నారో వారు పెద్ద ఎత్తున ఈ శబ్దాలు వచ్చిన నేపథ్యంలోనే పరుగులు తీసినటువంటి పరిస్థితి ఉంది. జిల్లాలో చాలా మట్టుకైతే ఈ యొక్క టపాసుల గోదాంలో నిర్లక్ష్యం యాజమాన్యం ఏదైతే ఉందో వారి నిర్లక్ష్యం కారణంగానే, ఎందుకంటే అధికారులు అక్కడ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడైతే చెప్తున్నటువంటి నేపథ్యంలో అయినా కానీ ఈ యొక్క టపాసుల యాజమాన్యం అయితే నిర్లక్ష్యం వహించడం వల్ల ఈ యొక్క ప్రమాదాలు జరుగుతున్నాయి అన్నట్టయితే ఇక్కడ స్థానికులు చెప్పే పరిస్థితి ఉంది. మొత్తంలో ఇక్కడ ఎలాంటి అక్కడ పనిచేసే వారికి అయితే ఎందుకంటే భయాందంతో బయటకు పరుగులు తీసిన నేపథ్యంలోనే ఎలాంటి ప్రాణాపాయం అయితే లేదు. మొత్తంలో ఆ యొక్క టపాసుల గోదాం అయితే ఖాళీ పూర్తి అయిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ రాము.